సో, రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పాలించినటువంటి కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో బయటకస్తలేడు. ప్రజా సమస్యలపైన మాట్లాడతలేరని ప్రజలనుకుంటుర్రు. తర్వాత బీఆర్ఎస్‌లో ఉన్న కొంతమంది కార్యకర్తలు గూడా అనుకుంటుర్రు. సో, కేసీఆర్ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు కేసీఆర్ ఎక్కడున్నాడు? బీఆర్ఎస్ ఎక్కడుందండి? ఏడ ఉంది బీఆర్ఎస్? ఆనాడు 10 సంవత్సరాలు ఒకనాడు సెక్రటరేట్ రాలేదు. ఆనాడే నాన్నాడు ఈరోజు ఎట్లొస్తాడు? పెగ్గేయాలి, హాయిగా వండుకోవాలి. ఆయనకున్నది అదే పని కదా, వేరే పని ఏం లేదు కదా. అంటే ఈ మధ్యలో వరంగల్‌లో ఒక సభ పెట్టి ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పేసి మొన్న సభలో మాట్లాడిండు. సో, ప్రస్తుతం ఈ కవితకు మళ్ళా తర్వాత వాళ్ళ అన్నకు సంబంధించి ఒక గొడవనైతే జరుగుతుంది. సో, ఇప్పుడు కూడా ఏం మాట్లాడతలేరు, మరి ఏమంటారు? మేము అనుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు, స్మాష్ అయింది. వాళ్ళ దాంట్లో వాళ్ళు ఏదో పీకులాడుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది లేనే లేదు ఈరోజు రాష్ట్రంలో. బీఆర్ఎస్ పార్టీని ఇంకా 4 రోజుల్లో పూర్తి స్థాయిలో మర్చిపోతారు ఎవరు మూడుగా బీఆర్ఎస్ పార్టీని. ఎందుకంటే ఉద్యోగులకు, నిరుద్యోగులకు, రైతులకు అన్ని రకాలుగా మోసం చేసిండ్రు. మసిబూసి మారేడికాయ చేసిండ్రు వాళ్ళు. రైతులను, ప్రజలను సోమరిపోతులను చేసిండ్రు. నీవు అదే రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవల్ల చేసినావు కదా. కాన్ఫిడెన్స్కి ఒక కర్మాగారం పెట్టింటే ఎలా ఉంటుండే ఈరోజు? పరిశ్రమలు ఏ రోజైతే భారతదేశం కానీ రాష్ట్రాలు కానీ ప్రజలకు ఉచితాల కన్నా పరిశ్రమలు పెట్టి ప్రజలకు పని కల్పించి ప్రజా క్షేత్రంలో ప్రజలను ఉత్తేజపరుస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు జర్మనీ, జపాన్ ఎంత సుభిక్షంగా ఉంది. ఉపాధి ఉండి ఉపాధి కంపల్సరీ రావాలి, ఉచితాలు అక్కర్లేదు. ఉచితాలు ఒకటే మూడు కావాలి ప్రజలకు. ఒకటి ఉచిత విద్య, ఆరోగ్యం, ఉపాధి. ఈ 3 ఏ గవర్నమెంట్ అయితే చేస్తుందో ఆ రోజు ప్రజలు సుభిక్షంగా ఉంటాడు, గవర్నమెంట్ సుభిక్షంగా ఉంటుంది. ఉచితాలు అనేది ఇక రాను రోజుల్లో ఉచితాలు అనేది ఉండకూడదు నా ఆలోచన. సో, మంచి విషయం చెప్పారు. ఉచితాలు కాకుండా ఈ 3 ఉండాలని చెప్పేసి. కాకపోతే ప్రస్తుతం కర్ణాటకలో కావచ్చు, మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ ఉచితాల వైపే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ కొంతవరకు అయితే మొగ్గు చూపింది. ఆ ఉచితాలు చెప్పి ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది. సో, కాంగ్రెస్ ఏం చేస్తే బాగుంటారు? నేనేమంటున్నా, ఈరోజు మంచి క్వశ్చన్ అడిగినాను. గతంలో ఈ దుర్మార్గ పాలన పోవాలనే ఉద్దేశంతోన ప్రజల్లో ఈ ఒకటి కల్పించింది ఉచితాలు అనేది. ఈ ఉచితం ఎప్పుడు ఉచితం అడుగుతాడు? ఎక్కడ ఉపాధి లేనప్పుడు ప్రజలు గవర్నమెంట్ ఇచ్చే లబ్ధి కోసం ఎదురు చూస్తాడు. పూర్తి స్థాయిలో ఈరోజు నాకు పని దొరికింది అనుకోండి, రోజు ఒక 2,000 రూపాయలు పని చేసుకున్నాను అనుకోండి, 500 పెట్టి నా ఇంటికి కావాల్సిన కూరగాయలు, సామాన్లు తీసుకుపోతా. నాకు పని లేనప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం మీద ఆధారపడుతా. అందుకని ప్రతి ఒక్కరికి పని కల్పించాల. ఆ పని కల్పిస్తూ ఉచితాలను రైతులకు ఖచ్చితంగా ఎరువులు పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇవ్వాలా. విద్యార్థులకు ఉచితంగా చదువు ఇవ్వాలా. చదివిన వాడికి ఉపాధి కల్పించాలి. ఇటువంటి పరిశ్రమలు, కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఇప్పుడు బయటి దేశాల్లో లేదు. ఒక చిన్న ఐస్ క్రీమ్ తయారు కావాలంటే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడ్డాం. మనం సొంతంగా ప్రొడక్ట్ చేద్దాం, ఇండియాను మేక్ ఇన్ ఇండియా చేద్దాం. రాబోయే రోజుల్లో యువత చాలా చదువుకునే వాళ్లకు ఉద్యోగాలు లేక చాలా రకాలుగా గంజాయికి, మత్తుకు అలవాటు పడి రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ పని కల్పించి రేపు పొద్దున ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎక్కడ ఏ వనరులు ఉండో ఆ వనరులతోన ఫ్యాక్టరీలు, పరిశ్రమలు స్థాపిస్తేనే రేపు పొద్దున యువత రాబోయే రోజుల్లో దేశం వెన్నెముకలాగా ఉంటుంది అనేది నా ఆలోచన.